ఆంధ్రజ్యోతికి భూమి కేటాయించారు 40 కోట్ల విలువైనటువంటి భూమి అన్నటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు ప్రభుత్వం ఒక వివరణ ఇచ్చింది. విశాఖపట్నంలోని పరదేశీ పాలనలో ఆంధ్రజ్యోతికి ప్రభుత్వం భూమి కేటాయించింది అన్నటువంటిది వాస్తవమే. అయితే ఇది కొత్తగా ఇచ్చిన భూమి కాదు. 2017లో అమోదా పబ్లికేషన్స్కి అంటే తెలుగుదేశం హయాంలో 1.5 ఎకరాల భూమిని ప్రభుత్వం నిర్ణయించిన పూర్తి మార్కెట్ ధరకి చెల్లించి కొనుగోలు చేసిందట. అందులో 0.74 ఎకరాల భూమి నేషనల్ హైవే బఫర్ జోన్లోకి వెళ్ళడంతో ఆ సంస్థ ఆ భూమిని వాడుకోలేకపోయిందట. దీంతో భూ కేటాయింపులు రద్దు చేసిందట జగన్ సర్కార్. కోర్టు తీర్పుతో కోర్టుకు వెళ్ళిందట అమోదా పబ్లికేషన్. దీంతో 2020లో వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఇదే అప్పుడు భూమి ఇవ్వమని కోర్టు ఆదేశిస్తే వైసీపీ ప్రభుత్వం ఆ కేటాయింపులు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందంట. దీని మీద ఆ సంస్థ హైకోర్టు ఆశ్రయిస్తే 2024 నవంబర్ 29న అంటే తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు వచ్చే ఆ కూటమి ప్రభుత్వం కోర్టు గత ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ మొట్టికాయలు వేసి ఆ రద్దు ఉత్తర్వులు కొట్టేసిందట. కోర్టు ఆదేశాలు అమలు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులట. భూమి మార్పిడి మాత్రమే ఎక్స్చేంజ్ కింద డబ్బులు చెల్లించిన 0.74 ఎకరాల భూమి హైవే కారణంగా నిరుపయోగంగా మారిందని దానికి బదులుగా అంతే పరిమాణంలో ప్రత్యామ్నాయ భూమిని కేటాయించారట. కాకపోతే వీళ్ళు వదులుకున్న భూమి వచ్చేటప్పటికి ఏది నేషనల్ హైవే దీని కిందకి వెళ్ళినటువంటి భూమి ₹1 కోటి విలువ అయితే ఇదేమో 45 కోట్లు అన్నటువంటిది వైసీపీ వాళ్ళు చెప్పేటటువంటి మాట.